ఫారెస్ట్ గ్రీన్గా ఉంటుంది, మొత్తం చెట్లు ఉంటాయి. దాంట్లో ఒకరోజు ఏమైంది, ఒక పెద్ద తుఫాన్ వచ్చింది, రెయిన్ వచ్చింది, చాలా పెద్ద రెయిన్ వచ్చింది, తుఫాన్ వచ్చింది అనమాట. అప్పుడు చిన్న చిన్న చెట్లు అవన్నీ ఉంటాయి కదా, కొన్ని చనిపోతాయి ఆ రెయిన్కి తట్టుకోలేము. అయితే ఒక చిన్న సీడ్ ఉంటుంది అనమాట భూమిలో, ఎప్పుడో పెట్టిన సీడ్, అది కొంచెం బయటకు వచ్చింది. బయటకు వచ్చేసి పెద్ద చెట్లన్నీ వాటిని ఎగతాలు చేసినాయి అనమాట. లేదు ఇంకా నువ్వు పైకి ఇంకా మా అంత అవ్వలేవు నువ్వు అని చెప్పేసి అంటే ఈ చిన్న సీడ్ ఏం చేస్తుంది, బాధపడుతుంది. బాధపడలేదు, లేదు నేను కూడా మీలాగానే అవుతాను, నేను ఇంత పెద్ద చెట్ల నేను కూడా కావాలి, అందరికి హెల్ప్ చేయాలి అని అనుకుంటాను, స్ట్రాంగ్ అనుకున్న తర్వాత దేవుడు బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వడం వల్ల ఆ చిన్న చెట్టు ఏమవుతుంది, ఒక్కొక్క రోజు అసలు సన్లైట్ కూడా కనబడేది కాదనమాట. ఎందుకంటే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి మొత్తం ఫారెస్ట్, అదేమో చిన్న సీడ్ కదా. సో ఆ చిన్న సీడ్ దేవుణ్ణి మంచిగా మొక్కుకుందనమాట. మొక్కుకోవడం వల్ల ఏమైంది, కొంచెం కొంచెం ఆ భూమిలోంచి పైకి వస్తున్నప్పుడు, ఎర్త్లోంచి కొద్దిగా చిన్న సీడ్ పైకి వచ్చినప్పుడు సన్లైట్ కూడా కొంచెం హెల్ప్ చేసేది అనమాట. సన్లైట్ పడడం వల్ల ఇంకా చెట్టు కొంచెం కొంచెం గ్రో అవుతుంది, ప్లాంట్ అనేది ఆ సీడ్ ఏదైతే ఉందో తొందరగా గ్రో అవుతుంది అనమాట సన్లైట్ పడడం వల్ల. అట్లా దేవుడు బ్లెస్సింగ్స్ ప్లస్ ఆ సీడ్ కూడా స్ట్రాంగ్ అనుకోవడం వల్ల కొంచెం కొంచెం పెరుగుతూ వచ్చింది. కొంచెం కొంచెం పెద్దగా అవుతుండగానే చిన్న చిన్న బర్డ్స్ వచ్చేసి ఆ చెట్టు మీద ఉండేది, బర్డ్స్ ఇంకా యానిమల్స్ ఆ చెట్టు మీద కూర్చున్నాయి. యానిమల్స్ కూడా వచ్చేటు ఆ చెట్టు దగ్గరకు వచ్చేటు అనమాట. అట్లా హెల్ప్ చేసేది, అప్పుడే కొంచెం పెద్దగున్నప్పుడే హెల్ప్ చేసేది చెట్టు. ఇంకా అట్లనే మిగతా చెట్లు ఏవైతే ఎగతా చూసినా ఆ చెట్ల హైట్కి వెళ్ళిపోయింది ఆ సీడ్ కూడా. అప్పుడు అందరు అనుకున్నారు అనమాట, అవును ఇంత చిన్నగా ఉండే సీడ్ ఎంత పెద్దగా అయిపోయింది, అందరు హెల్ప్ చేస్తుంది, గ్రేట్ అని చెప్పేసి అన్నారు అనమాట. సో అందుకనే చిన్నగా ఉన్నారు మీరు ఏం చేయలేరన్న ఎవరన్నా అంటే కూడా ఏం ఫీల్ అవ్వదు. ఇంత చిన్నగా ఉన్నా కూడా మనం స్ట్రాంగ్గా బిలీవ్ చేయాలి, స్ట్రాంగ్గా అనుకోవాలి, నేను చేయగలుగుతాను ఏదైనా అని అనుకుంటే ఏదైనా చేసేస్తాను. ద స్టోరీ నచ్చిందా నీకు? నచ్చింది. ఓకే.